సతీదేవి వివాహం ఎలా జరిగింది? సతీదేవి ఎవరు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. దక్ష ప్రజాపతి కూతురుగా ఆ మహాశక్తి జన్మించింది, పెరిగి పెద్దదవుతోంది. ఆవిడ ఎక్కడ ఉంటే సకల భోగభాగ్యాలు అక్కడే ఉంటాయి, తేజస్సు అక్కడే ఉంటుంది, సకల శక్తులు అక్కడే ఉంటాయి. ఆ ఇంట్లో దేనికి కొదవ లేదు. ఎందుకు? మహాశక్తి నిలయంగా మారింది దక్ష ప్రజాపతి ఇల్లు. అత్యంత గారాభంగా వీరని దక్ష ప్రజాపతి కూడా తమ కూతుర్ని పెంచుకుంటూ ఉన్నారు. ఉమాదేవి అనేటువంటి నామకరణం చేశారు. పెరిగి పెద్దదవుతోంది. పెద్దదైన తర్వాత ఆమెకి కళ్యాణం చేయాలని నిర్ణయించాడు దక్ష ప్రజాపతి. అతనికి తెలుసు శివుడి భార్యగానే ఆవిడ ఉండాలని, శివుడి పత్ని ఆవిడ అని. అయినా మాయ కమ్ముతుంది. ఎందుకు? మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి. అయితే తన కూతురికి తగిన వరుడి కోసం వేట ప్రారంభించట. ఏ రాజు ఆవిడని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఋషులని, మునులని, రాజులని అందరినీ అడుగుతూ ఉన్నట్ట. అప్పుడు నారద మహాముని వచ్చట. దక్ష ప్రజాపతి, నువ్వు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటో తెలుసా? ఆవిడ ఎవరు? తపస్సు చేసి నీ కూతురుగా పొందావు. ఆవిడ మహాశక్తిని ఇంట వెలిసింది. ఆవిడని చేసుకోదగిన వాడు కేవలం మహాశివుడు మాత్రమే అనే మాటను చెప్పేట. అయితే ఉమాదేవి, నేనెవ్వరినీ పెళ్లి చేసుకోను, కేవలం శివుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆవిడ కఠోర దీక్ష ప్రారంభించింది. ఉమాదేవి తపస్సు మొదలుపెట్టింది. ఆ దీక్ష ఎంత ఉగ్రంగా సాగింది అంటే ముల్లోకాలన్నీ కూడా వణికిపోయాయట. అప్పుడు బ్రహ్మ, విష్ణు ఇద్దరు కూడా శివుడి దగ్గరికి వెళ్ళారట. నీ దగ్గర నుంచి నిరాకారంగా ఉన్నటువంటి నీ పత్ని మహాశక్తి అక్కడ దక్ష ప్రజాపతి ఇంట సగుణాకారంలో పెరుగుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆవిడ మహాతపస్సు, ఘోర తపస్సు చేస్తోంది. ముల్లోకాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి. ఆ తేజస్సు, ఆ తపశ్శక్తికి ఎవరు కూడా తాళలేకుండా ఉన్నారు. అందుకని తక్షణమే వెళ్ళి ఆవిడని అనుగ్రహించి ఆవిడ్ని వివాహం చేసుకో అని చెప్పేసి బ్రహ్మ, విష్ణు ఇద్దరు కూడా శివుణ్ణి వేడుకున్నారట. అప్పుడు శివుడు మందహాసం చేసి ఉమాదేవి ఎక్కడ తపస్సు చేస్తుందో ఆ ప్రదేశానికి వచ్చి ఆవిడ్ని అనుగ్రహించట. అప్పుడు ఉమాదేవి కళ్ళు తెరిచి చూసింది. శివుణ్ణి చూసి పాదాల వంక చూసి ఆయన పాదాలకి నమస్కారం చేసింది. నమస్కారం చేసి, నేను మిమ్మల్ని వివాహం ఆడడానికే ఈ తపస్సు చేశాను, మీ పత్నిని కావాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ సగుణాకారంలో మా తండ్రి గారి ఇంట నేను ఆయనకి దక్ష ప్రజాపతికి పుత్రికగా వెలిశాను. అందుకని ఏ కన్యకైనా కావలసిందేమిటి? కావలసినటువంటి వరుణ్ణి వరించవచ్చు, వివాహం చేసుకోవచ్చు. కానీ సాంప్రదాయాన్ని అనుసరించి మీరు మా తండ్రి గారిని అడగండి, ఆయనను ఒప్పించండి. ఆయన మీ పాదాలు కడిగి కన్యాదానం చేయాలి. అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అర్హత వస్తుంది, మీ పత్నిని అవుతాను అని చెప్పిందట. అంటే ఆ తర్వాత సప్తర్షుల్ని పంపించి శివుడు దక్ష ప్రజాపతిని అడిగట. దక్ష ప్రజాపతి కూతురైనటువంటి ఉమాదేవిని తాను వివాహం ఆడడానికి నిశ్చయించుకున్నట్టుగా తెలిపాడు. అప్పుడు దక్ష ప్రజాపతి వీరిని కూడా మహా సంతోషించారట. శివుడికి ఈ ఉమాదేవిని ఇచ్చి కళ్యాణం చేయటానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చైత్రశుద్ధ చతుర్దశి రోజు పూర్వా ఫల్గుణి నక్షత్రంలో శివుడికి ఉమాదేవికి వివాహం జరిగిందిట. అయితే ఈ వివాహాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా కన్నుల పండగ. అయితే అక్కడ శివుడు, పార్వతీదేవి కూడా ఒక వరం ఇచ్చారట. ఏ యుగంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ఈ శివ కళ్యాణం గురించి చెప్పిన వారికి, ఈ శివ కళ్యాణం గురించి విన్న వారికి కూడా ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. అమ్మాయిలు ఎవరైతే వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారో వాళ్ళు ఈ వివాహం గురించి విన్నప్పుడు వారి వివాహానికి ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారమై వారికి కూడా కోరుకున్న వాళ్ళతో కళ్యాణం జరుగుతుంది అనేటువంటి వరాన్ని ఇచ్చట. అందుకని ఎవరైనా సరే దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చైత్ర శుద్ధ చతుర్దశి రోజు శివుడికి, ఉమాదేవికి కళ్యాణం ఎవరు చేయిస్తారో వాళ్ళందరికీ కూడా వెంటనే కళ్యాణం కలుగుతుంది అనేటువంటి మాట చెప్తారు. ఆ విధంగా ఉమాదేవి శివుణ్ణి వరించి శివుడి పత్ని అయింది, దక్ష ప్రజాపతి కూతురు అని చెప్పి చెప్తారు. సతీదేవి నుంచి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి? ఇక్కడ మనం అనేక విషయాల్ని గ్రహించాలి. ఒకటి ఏమిటంటే ఆవిడ ఆది పరాశక్తి. భక్తుడైనటువంటి దక్ష ప్రజాపతి కోరుకుంటే వారి ఇంట
కూతురిగా జన్మించింది. అంటే అమ్మవారిని ఏ విధంగా మనం ప్రార్థిస్తే యద్భావం తద్భవతి అని ఆ విధంగా ఆవిడ అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అంతేకాదు, దక్ష ప్రజాపతికి కూతురుగా ఆవిడ జన్మించకముందే మహాశక్తిగా ఆయనతో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు శివనింద నీ ఇంట్లో జరుగుతుందో, ఎప్పుడు శివుడి పట్ల నువ్వు అపరాధం చేస్తావో అప్పుడు నేను నీ ఇంటి నుంచి వైదొలుగుతాను అనేటువంటి మాటను కూడా ఆవిడ ముందే చెప్పింది. ఆ తర్వాత ఎప్పుడు ఆవిడ శివుడి గురించి తపస్సు చేసిందో, శివుడు ఆవిడకి ప్రత్యక్షమై వివాహం ఆడుతాడని చెప్పిందో, అంతటి మహాశక్తి అయి ఉండి కూడా ఆ శివుడి అనుజ్ఞ పొందిన తర్వాత కూడా ఆవిడ సాంప్రదాయాన్ని మర్చిపోలేదు. తండ్రి అనుజ్ఞను పొందాలి, తల్లి తండ్రి ఇష్టపడి వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అలాంటి సాంప్రదాయాన్ని ఆవిడ పాటించింది, మహాశక్తి అయి ఉండి కూడా. అందుకని ఏ కన్య అయినా తను వరించిన వాడిని తన ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోకుండా అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవాలి, తల్లిదండ్రుల అనుజ్ఞతో వివాహం చేసుకోవాలి, వాళ్ళని ఒప్పించి వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. అంతేకాదు, ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సతీదేవి ఏం చేసింది? కళ్యాణం జరిగిన తర్వాత శివుడితో పాటు కైలాసానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాడు. ఆయనకి అహంకారం వచ్చేసింది. ఎవరు? మహాశక్తికి ఆయన తండ్రి అయితే శివుడేమిటి అనేటువంటి శివుడి మీద ఒక చులకన భావన ఏర్పడిపోయి మహాయజ్ఞానికి ఆ శివుణ్ణి పిలవలేదు, శివునింత చేశాడు. అయితే ఇక్కడ దక్ష ప్రజాపతి ఆవిడకి తండ్రి. ఏ అమ్మాయికైనా తన పుట్టింట ఒక శుభకార్యం జరుగుతుంది అంటే తప్పకుండా వెళ్ళాలి, అక్కడ ఆదరణను పొందాలి అనేటువంటి కోరిక ప్రతి ఆడపిల్లకి ఉంటుంది అని మనకి సతీదేవి వల్ల తెలుస్తోంది. సతీదేవి భర్తతో అందిట, ఈశ్వర, మా తండ్రి గారు ఒక మహాయజ్ఞం చేయడానికి తెలిచాడు, ఆ యజ్ఞానికి మనిద్దరం వెడదాం అందిట. ఎక్కడ మనకి ఆహ్వానం లేదు కదా, మనని ఎవరు పిలిచారని మనం అక్కడికి వెడతాము అన్నట్ట. నిజమే, అల్లుడిగా మీకు అవమానం జరిగింది, మిమ్మల్ని పిలవలేదు, అయినా సరే నా పుట్టిల్లు కదా, నేను ఒకసారి పెడతాను అంది. ఆవిడేమనుకుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా తన తండ్రి తన భర్తను పిలుస్తాడు అనుకుని ఇంకొకటి ఏమిటి, ఎవరు శివాపరాధం చేస్తారో వాళ్ళకి కూడా తగిన శిక్ష వేయాలని ఆవిడ అనుకుంది. మహాశక్తిగా ఆవిడ ఆ విషయం చెయ్యాలి అని అనుకుంది, లోకానికి తెలియపరచాలి అనుకుంది. అందుకని శివుణ్ణి వేడుకుందిట, నేను తప్పకుండా మా పుట్టింటికి వెడతాను, మా తండ్రి గారు చేసేటువంటి యజ్ఞాన్ని నేను చూడాలి అందిట. అప్పుడు ఇక్కడ మరో విషయం కూడా, ఏ స్త్రీ అయినా పుట్టింటికి వెడతాను అని బలమైన కోరికను వెళ్ళబుచ్చినప్పుడు కాదు అని భర్త అనకూడదు. అందుకని శివుడు ఏం చేశాడు? అయితే సరే అలాగే వెళ్ళు అని నందిని తోడిచ్చి పంపించట. ఆవిడ పుట్టింటికి వచ్చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆవిడని పలకరించలేదు, శివుడి గురించి అడగలేదు. ఆవిడకి చాలా అవమానం జరిగింది. కాకపోతే అది తన పుట్టిల్లు అయినప్పటికీ కూడా తనకి ఆదరణ దొరకలేదు. తన పతి అయినటువంటి ఈశ్వరుడికి అవమానం జరిగింది. ఆవిడ మహాశక్తి. కేవలం తన భర్తే కాదు, శివుడంటే ఈ లోకానికి అందరికీ కూడా ఆయన కాపాడేటువంటి వాడు, సృష్టికర్త. అలాంటి ఈశ్వరుడికి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ యజ్ఞం చేసినా కూడా ఆ యజ్ఞ ఫలం ఏమీ వాళ్ళకి దక్కదు. అందుకని ఆ సతీదేవి అక్కడ ఆత్మాహుతే చేసుకుంది. అంటే ఎప్పుడైతే ముందు ఆవిడ దక్ష ప్రజాపతికి చెప్పిందో శివుడికి అవమానం జరిగినప్పుడు, ఆ దోషం ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతాను అనేటువంటి విషయం ముందుగానే జన్మించక ముందే చెప్పింది. అందుకని ఆ విషయాన్ని అక్కడ చేసి చూపించి ఆత్మాహుతి చేసుకుంది. అంటే ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? ఏ స్త్రీ కూడా తన పుట్టిల్లే కావచ్చు, అయినా సరే ఎవరు కూడా తన భర్తని అవమానించకూడదు, ఆ అవమానాన్ని వాళ్ళు సహించకూడదు. అంటే సతీదేవిలాగా అంతర్ధానం కావాలని ఇక్కడ అర్థం కాదు. అలాంటి చోటికి వాళ్ళు వెళ్లకుండా ఉండాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. ఎవరు కూడా శివనింద చేయకూడదు. శివనింద చేస్తే అమ్మవారి శాపానికి వాళ్ళు గురి కావాల్సి వస్తుంది, శివుడి కోపానికి వాళ్ళు గురి కావాల్సి వస్తుంది. అందుకని ఏ వ్యక్తి కూడా శివనింద చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆధునికులైనటువంటి ఆడపిల్లలు అత్తవారింట్లో జరిగేటువంటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పడం, పుట్టింటి వారు మొగుడిని అవమానపరుస్తున్నా సంతోషించటం, అలాంటి విషయాలు మానుకొని అత్తవారింట్లో
విషయాలు కానీ భర్త గురించి కానీ ఎవరు పుట్టింట్లో చెప్పకూడదని, పుట్టింటి వారు భర్తని అవమానపరుస్తుంటే అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని కూడా సతీదేవి వల్ల తెలుసుకోవాలి.